హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. మెంతి ఆకుతో పచ్చడి ఎప్పుడైనా ఇలాగ చేసారా? టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇడ్లీ దోశల్లోకే కాకుండా వేడి వేడి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని జీలకర్ర 1/2 టీ స్పూన్, అలాగే ధనియాలు ఒక 2 టీ స్పూన్లు వేసుకొని 4-5 ఎండుమిరపకాయలను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత 10-15 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మీద ఇలాగ తెల్లగా మచ్చలు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా నువ్వులను వేసుకొని నువ్వులు లైట్గా రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి. నువ్వులు లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు మెంతి ఆకులు వేసుకోండి. కాడలు లేకుండా ఆకులు మాత్రమే వేసుకోండి. 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన మెంతి ఆకులు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మెంతి ఆకులు మెత్తగా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి. మెంతి ఆకులను మంచిగా ఫ్రై చేసుకోండి, లేకపోతే మనకి చట్నీ అనేది కొంచెం చేదు వచ్చేసిద్ది. ఇలాగా మెంతి ఆకులను మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి ఫ్రై చేసుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక కడాయి ఉంటుంది కదా, దానిలోనే ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 3 మీడియం సైజు టమోటాలను ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ టమోటాలను మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగా టమోటాలు మెత్తగా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఇప్పుడు మిక్సీ జార్లో 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న టమోటాలు వేసుకోవాలి. ఇలాగ ఉడికించుకున్న టమోటాలు వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకి వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని తాలింపు దినుసులు ఒక 2 టీ స్పూన్లు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 2-3 ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోవాలి. ఈ తాలింపును మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి తాలింపును పచ్చడిలో వేయండి. పచ్చడిలో వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.